బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. శ్రీకాంత్ అంట, కాశీ శ్రీకాంత్ అని రాశారు. సో ఆయన నాదొక అమాయకమైన డౌట్ విఆర్కే గారు. సో చైనీస్ వాళ్ళు నూడిల్స్ తింటే అరిగిపోతుంది, మనం తింటే ఎందుకు అరగట్లేదు? కరెక్ట్, మంచి క్వశ్చన్. మీకు జోక్ తెలుసా? అక్కడ మైదా పిండి వాడితే జైల్లో పెడతారు, వాళ్ళు తెలియదేమో. అవునా? చైనాలో నూడిల్స్ అసలు మైదా వాడితే, అసలు చైనాలో మైదా పిండి వాడితే జైల్లో పెడతారు. మైదా పిండి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఆహారం దొరకని పరిస్థితుల్లో పందులకి పెట్టడానికి అలౌ చేస్తారు, పర్మిషన్ మీద, గవర్నమెంట్ పర్మిషన్ మీద. చైనాలో మైదా బ్యాన్, మన దేశంలో బ్యాన్ ఉందా? లేదు. ఆ చైనా వాడు నూడిల్స్ నేను నాడేందంటాడు తెలుసా? మంచి బలం ఇచ్చే ధాన్యాలతో కూడిన నూడిల్స్ చేస్తే అంటాడు. ధాన్యాలు ఉంటాయి కదా, మంచి ధాన్యాలు, చిరుధాన్యాలు, అంటే మల్టీగ్రెయిన్స్, రైస్ లో కూడా మల్టీగ్రెయిన్స్, వాటితో నూడిల్స్ చేస్తే అవి తింటాడు. అవి బలం, పోషకులు పోకుండా చేసి తింటారు. మనం ఏం చేస్తాం? మైదా పిండి కలిపి నూడిల్స్ చేసి మనం అంటాం. ఇది రీజన్. రెండోది ఏంటి తెలుసా? అక్కడ చిల్లీ సాసు, టమాటా సాసులు ఉండవు. చైనాలో సోయా సాస్ ఉంటుంది, మనం చిల్లీ సాస్, చైనా సాస్ అంటాం. అసలు టమాటా సాసే దొరకదు. నేను 2 నెలలు తిరిగితే కరువా చచ్చాను. ఆ టమాటా అక్కడ వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినలేక ఈ కేఎఫ్సీకి ఈ వీటికి వెళ్ళినప్పుడు ఈ మన ఇవి ఉంటాయి కదా కెచప్లు, అవి నొక్కేసేసి జేబులు అండి, పెద్ద సూట్ జేబులు అండి వేసుకుని ఎక్కడికి వెళ్ళగానే ఆ సాస్ వేసి తినేవాడిని. టమాటా సాస్ కూడా దొరకదు అక్కడ. మనం ఏమంటాం? టమాటా సాస్, సోయా సాస్. అసలు సోయా సాస్ తింటారు అక్కడ, టమాటా సాస్ తింటారు. టమాటా సాస్ అసలు ఉండదు. అభిమానులు ఒక కోరిక కోరారు మిమ్మల్ని, అంటే మిమ్మల్ని కాదు, నార్మల్గా ఆయన జనరల్గా చాలా మంది అనుకుంటున్నారు. నేను చాలా చోట్ల కనిపించినవి మాత్రం స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. సో ఒకరు ఏమడుగుతున్నారంటే, సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మీరు పోటీ చేయాలి, సో పార్లమెంట్లో మీ వాయిస్ వినబడాలి. నా మీద పగబట్టాడు, సంకరాగస్త్రానికి ఎంతకంటే మంచి మార్కులు ఏదైనా ఎంచుకున్నాడు, అందుకని ఇస్తాడు, సలహాలు ఇస్తున్నాడు. ఎందుకు సార్ అంటే మీ వాయిస్ చాలా మందికి రీచ్ అవ్వాలి, అఫీషియల్ గా కూడా వినిపించాలని వాళ్ళ కోరిక. సో ఏమైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? నా శవం కూడా రాదు. రాజకీయంకి వచ్చామనుకో, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ పోటీ చేసాం అనుకో, నాకుండే ఇన్ఫ్లుయెన్స్కి నాకు ఆఫర్లు వచ్చిన మాట కరెక్టే, సరే అది పక్కనెట్టండి. సపోజ్ ఒక ఎంపీ అవుతే ఏం చేస్తావు? ఆ ఊళ్ళో డ్రైనేజ్ కట్టించడం, రోడ్లు సరిగ్గా వెళ్ళి చూడటం, లేదా ఇంకోటి చూడటం, ఏదైనా చూడటం. వాళ్ళ రాజకీయాలు మొత్తం అవినీతి అయిపోయినాయి. గెలిచినా ఓడినా 1000 కోట్లు ఖర్చు పెట్టాలి. నేను పెళ్ళే 100 రూపాయలు చేసుకున్నాను, 1000 కోట్లు కాదు కదా, 100 రూపాయలు ఎట్ట ఖర్చు పెడతాను వేరే ఏదో ఒక లంచం ఇవ్వడానికి? ఈ వ్యవస్థకి నేను వ్యతిరేకం కదా. అలా చేసేవాడిని ప్రజలు ఆదరిస్తారా? గుర్తుపెట్టుకో, నా మూలన క్యాన్సర్ తగ్గిన ఫ్యామిలీ, నా మూలన డయాబెటీస్ తగ్గిన ఫ్యామిలీ ఉన్నా వాళ్ళు కూడా ఓటు ఎందుకు, వీడు మన కులం కాదు కదా అంటారు, లేదా ఈ డబ్బులు ఇవ్వలేదు కదా అంటారు, లేదా వీళ్ళు అంటే మన పనులు జరగమంటారు. ఎవడైనా ఎత్తడంగా నాకు చేసినాడు మాత్రం ఎరు. ఈ మాయలోకి వెళ్ళేట బుట్టలో పడే చాలామంది మనకంత ఫైన్ మనం వెళ్తే తిరుగులేదనే వాళ్ళు మట్టి కరుస్తారు. పెద్ద పెద్ద స్టార్లు, సినిమా హీరోలు అందరూ కూడా నిన్ను అభిమానించేది ఆధ్యాత్మికం కోసం, రాజకీయంగా వెళ్ళటానికి కాదు. మిమ్మల్ని అభిమానించేది ఆరోగ్యం కోసం, ఆరాధిస్తున్నారు నిజంగా. వాళ్ళ ప్రజలు అవినీతి పరులు, దొంగలు. వీళ్ళ ఉండే వ్యవస్థలో వీళ్ళు మంచి అంటే నేను జనరల్గా అంటలా, ఇప్పుడు వ్యవస్థలో ఎప్పుడు కూడా నువ్వు ఓటేసినట్టు పూర్తి నిజాతిపురం వేస్తారా? ఇద్దరు వెధవలో ఎవడు బెటర్ వెధవో చూసుకుంటారు, లేదా ఎవడు ఎక్కువ వెధవ కూడా చూసుకుని వాడికి వేస్తారు, అదే విషయం. తక్కువ వెధవ అయితే వాళ్ళు నచ్చరు. అమ్మ నువ్వు గమనించు, ఎథిక్స్తో పోటీ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నా, ప్రజల తరఫున వాయిస్ చేసిన వాళ్ళు ఉన్నా, వాళ్ళ డిపాజిట్ పోయేవరకు ఎవడు నిద్రపోడు ప్రజల్లో. గుర్తుపెట్టుకో, ఒక ప్రొఫెసర్లు ఇంకోళ్ళు కొంతమంది ఉంటారు, వీళ్ళు పోటీలు చేస్తారు ఎలక్షన్లో, సోదులో కూడా వీళ్ళు. ఆ పక్కన ఉండే క్రిమినల్స్, బూతులు తిట్టేవాళ్ళు, కబ్జా కోళ్ళు గెలుస్తారు. అంటే ఏంటి? ప్రజల ఓట్లు ఎత్తినా వాళ్ళు గెలిచింది. అవును. ఒక పెద్ద ప్రొఫెసరో లేకపోతే ఒక నీతిపరుడో ఉన్నాడు, నువ్వు వేయలేదుగా. నేను చెప్పేది రెగ్యులర్ రాజకీయ పార్టీ నుంచి వచ్చాను కాదు, వీళ్ళు బయట నుంచి వాళ్ళే. కొన్ని రాజకీయ పార్టీ మోహన్ చూసి కూడా వేయలేదంటే కూడా లేదు, వాళ్ళకి వేయాలిగా నువ్వు. అంటే నీ చేతిలో ఉంది నొక్కే ఆప్షన్. నువ్వు వాడు మంచివాడే అంటున్నావు, ఆడికంటే మంచివాడు తెలియగలడు, మన తరపున పార్లమెంట్లో, అసెంబ్లీలో మాట్లాడగలడు అంటున్నావుగా, నువ్వు ఎందుకే ఇట్లా? జనం క్యాస్ట్కి లోబడిపోయిన అవినీతి పరులు, కులానికి లోబడిపోతారు, ఇతర ప్రభావాలు, ఈ ఫ్యాన్లు, సినిమా, రకరకాల పోలే ఉన్నాయి వీళ్ళు. ఆ ప్రభావాలకు గురైనప్పుడు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు అసలు నాకు సెట్ కావు, నేను ఆ పేపర్లు కూడా చదువును, టీవీ మానేసి కూడా కరోనాకు ముందు టీవీ ఎత్తేసా. ఇవన్నీ చాలా పిల్ల విషయాలు. నా పని చాలా ఉంది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎంపీ ఉన్నాడు, ఆ ఏరియాకి తప్ప బయటకు వెళ్తే చల్లదు అది. కానీ నా అవసరం ప్రపంచంలో ప్రతి మనిషికి ఉంది. ఆఫ్రికా నుంచి అమెరికా ఉండే ప్రతి మనిషికి ఇంత పొట్టన ఉంటుంది, వాడికి నా అవసరం ఉంటుంది. ప్రతి కొంపలోనూ డయాబెటీస్ ఉన్నాడు, వాడికి నా అవసరం ఉంది. ప్రతి చోట క్యాన్సర్ ఆడు, డయాలసిస్కి వచ్చినాడు, థైరాయిడ్ ఉన్నాడు, పీసీఓడి ఉన్నాడు, ఆటోమేటిక్ డిసీజులు ఉన్నారు, వాళ్ళకి నా డైట్ అవసరం ఉంది. అది నేనే చెప్పవసరం, అది ఏ రూపంలో ఎవడు చెప్పినా పర్లా, ఇంకో రూపంలో ఇంకోటి చెప్పినా పర్లేదు. సో సాయి కిరణ్ గారు మీ అభిమాని, మీ బాగుంది కానీ ఆయన ఒప్పుకోవట్లేదండి రాజకీయాల్లోకి రావడానికి.
సో ఇంకొకరు వెంకటాచారి పెట్టారు, రామకృష్ణ గారు మీరు ఒక వీడియో చేయాలి, అందులో స్టంట్ వేయడంలో కాస్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. కాస్ట్ ఎంత ఉంటుంది, చాలా అన్యాయంగా చార్జ్ చేస్తున్నారు బయట. అంటే ఇక్కడ నేను 2 అన్యాయాలు ఉంటాయమ్మా. ఆర్థిక పరంగా నేను డాక్టర్లు కూడా తప్పు పట్టను. ఎందుకు అవుతుందంటే డాక్టర్లు క్రియేట్ చేసిన వ్యవస్థను జాలిపడతాను. ఇప్పుడు డాక్టర్లు చాలా ఆశయంతో సేవ చేద్దామని ముందు చదివేటప్పుడు చేస్తారు. మా అమ్మాయి కూడా చదువుతుంది, అది కూడా ఎట్టం కవర్ చేస్తారు. రేపు ఏమవుతుందో నాకు తెలియదు. విషయం చెబుతారు. వీళ్ళు ఏం జరుగుతుందంటే వైద్యాన్ని కాస్ట్లీ చేసేసారు ఈ మాఫియా మూట. అంటే ఒక వైద్య విద్యార్థి కోట్లు ఖర్చు పెడితే కానీ బయట రావట్లేదు. వాడు ప్రతిభతో వచ్చాడు అనుకున్నా ఆ తర్వాత మెరిట్కి నీకు పీజీకి వచ్చినప్పుడు రాదు. వీళ్ళు చలన కానీలు అవుతున్నారు. దాంతో ఏమైంది, వీడు ఎథిక్స్గా ఉంటాడు, చేస్తే చివరికి ఒకసారి జాబ్లో సెటిల్ అవ్వాలి. వీళ్ళకంటే వీళ్ళు 12 ఏళ్ళు 13 ఏళ్ళు చదివి స్పెషలైజేషన్లో వచ్చింది ఎంత సంపాదిస్తున్నారు. క్యాంపస్లో సెలెక్ట్ అయినట్టు ఇంజనీరింగ్ చదివినట్టు వీడికంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. లేదా అమెరికా వెళ్ళు అక్కడ ఉండే ఇక్కడ ఉండవు. సంపాదన పరంగా అయిపోయింది. వీళ్ళు ఎప్పుడైతే ఖర్చు పెడుతున్నారు, చాలా టైం పెడుతున్నారు. తీరా చూస్తే వీళ్ళ గుర్తింపు ఉంటుందా. ఆల్రెడీ పెద్ద హాస్పిటల్ ఓనర్ కొడుకో పెద్ద హాస్పిటల్ పెడతాడు, అక్కడ వాళ్ళు వెళ్ళటం, లేదా వెంచర్ క్యాపిటల్ సంస్థలు వచ్చేసి పెట్టడం. ఇవాళ సొంతంగా హాస్పిటల్ పెడితే నువ్వు సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. సొంతంగా హాస్పిటల్ పెట్టావు, మినిమంగా కొంత పెట్టాలి. ఈ మధ్య డాక్టర్ ఆత్మహత్య కూడా చేసుకున్నాడు, తెలుసు కదా విజయవాడ. పరిస్థితి ఎందుకు వచ్చింది? అది అతను పెద్ద సర్జను, చేతులను డబ్బున్నాడు, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? వీళ్ళని మించిన దానికి వెళ్తున్నారు. ఒకప్పుడు వైద్యం అంటే వీళ్ళు చక్కపంచగా కూర్చునేవాళ్ళు. ఇవాళ మంచి పోస్ట్ ఏసీలు ఏందే, డోర్ల దగ్గర నుంచి ఏసీలు ఏందో కుదరదు. దాంతో ఏం చేస్తున్నారు, ఏసీలు మెయింటైన్ చేయాలి, బిల్డింగ్లు మెయింటైన్ చేయాలి, ఇంత మెయింటైన్ చేయాలంటే వాళ్ళు తెచ్చిన అప్పులకి లేటెస్ట్ మిషన్లు తెస్తున్నారు, ఈ కోట్లు ఖరీదు చేస్తున్నాయి. వీటన్నిటికీ వడ్డీలు వేసుకున్న ఈఎంఐ చూస్తే ఈఎంఐ అనే 3 అక్షరాలు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. ఈ ఈఎంఐని ఎదుర్కోవాలంటే నువ్వు రోజు ఇన్ని ఎంజాయ్ చేయాల్సిందే. ఈ ఈఎంఐని ఎదుర్కోవాలంటే నువ్వు పేషెంట్. మంచి డాక్టర్ కూడా చెడ్డాళ్ళుగా మారే, దుర్మార్గులుగా, నీచులుగా మారే పరిస్థితి లేదా ఆత్మహత్య చేసుకోవాల్సిందే. ఎందుకంటే దిగిపోయాడు. ముందు ఆశయంతో అనుకున్నాడు, మనం పెడితే వస్తారనుకున్నాడు. కానీ పక్కన వెంచర్ క్యాపిటల్ సంస్థ, ఫారిన్ వెంచర్ క్యాపిటల్ సంస్థ పెట్టి 500 పడకలు పెట్టాడు. ఈడికాడు తేడంటే ఆడు ఇంకా వేసి చల్లగా ఎక్కువ పెడతాడు. ఆడి బిల్డింగ్ ఎలివేషన్ ఎదిరిపోయింది. రిసెప్షన్లో ఎక్కాల్సిన కత్తిలాంటి అమ్మాయి కూర్చుంది. సో దీని కారణంగా ఈయనకంటే వాళ్ళకే ఎక్కువ ఇచ్చి ఉంటుంది. ఈ కారణంతో ఏమైంది, వాళ్ళన్నీ 100 కోట్లు 1000 కోట్లు ఉండే కొద్ది హాస్పిటల్ శాటిలైట్ బ్రాంచ్లు పెట్టేస్తుంది, ప్రతి ఊళ్ళోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు హాస్పిటల్ పోటీ, హాస్పిటలే పోటీ. పెద్ద హాస్పిటల్ తిమింగలలో చిన్న హాస్పిటల్ మింగేస్తున్నారు. ఆ మింగబడే వాళ్ళంతా డాక్టర్లే. నిజంగా ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అనుకుంటాడు, పెద్ద బిల్డప్ అనుకుంటాడు. అక్కడికి వెళ్తే డ్యూటీ డాక్టర్ అని చేసే ఉద్యోగం తప్ప లేదు. ఎందుకంటే కెపాసిటీ లేదు. ఇంకా మళ్ళీ 1000 మంది వాళ్ళకి నేను సొల్యూషన్ ఇస్తున్నా. అలానే వాళ్ళ డాక్టర్ అంటే నేను మళ్ళీ చెబుతున్నానమ్మా, ఈ సందర్భంగా వాల్యుబుల్ పాయింట్ చెప్పలేదు, మీరు పబ్లిష్ చేయండి. ఇవాళ ఇప్పుడు నీటు గీటు ఇట్లా కాంగమ్మా అంత ఉంది, మెడిసిన్ సీట్ రాలేదు, మా పిల్లలకంటే డిసప్పాయింట్ అవుతున్నారు. అవమాకండి. నేను మళ్ళీ చెబుతున్నాను, ఇప్పుడు మీ అందరికీ నేను సూట్కో సలహా చెబుతున్నాను. మీ పిల్లల్ని మెడిసిన్ చేద్దాం, డాక్టర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సరే వాళ్ళకి సీటు తెచ్చుకుంటే ఓకే, లేదా మీరు ఇక్కడే డబ్బులు కట్టి చేయించగలిగితే ఓకే. అంటే అందరూ అలా ఉండరు కదా. లేదు ఏం చేస్తారంటే చవకగా విదేశాల్లో బోళ్ళ మంది ఉన్నాయి, చాలా మంచివి ఉన్నాయి, మనకంటే అత్యుత్తమమైన చాలా తక్కువగా వచ్చేవి ఉన్నాయి, వెళ్ళండి, అలా ఆప్షన్ తీసుకోండి, అలా అయినా వెళ్ళండి. లేదంటే ఆ ఎంబీబీఎస్ కోసం చూడమాకండి. ఎంబీబీఎస్ వస్తే మంచిదే, నేను దాని చెడ్డదాంట్లో. ఇవాళ ఆల్టర్నేటివ్ చాలా ఉన్నాయి, బిఏఎంఎస్ కానీ ఇతర ఉన్నాయి. భవిష్యత్తులో వీళ్ళది ఆల్టర్నేటివే. భవిష్యత్తు అంతా న్యాచురోపతి వీళ్ళదే. ఎందుకంటే కార్పొరేట్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం తగ్గించడం అర్థమైపోయింది. ఇప్పుడు మన డైట్లో ఏమైనా ఉంది, ఒక న్యూట్రిషనిస్ట్, మా దగ్గర టీం అంతా డాక్టర్ అంతా న్యూట్రిషనిస్టులు పెట్టి ఉంటారు. న్యూట్రిషన్సే కదా జబ్బులు తగ్గేది. వీళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఎందుకు రూమ్ తీసి షట్టర్ తీసి పెట్టినా సరిపోతుంది కదా. ఈ ఒక పెద్ద 100 పడకల హాస్పిటల్, 150 బ్రాంచ్లు ప్రపంచం అంతా ఉన్న ఒక కార్డియాలజీ ఒక ఎండోక్రాలజీ డిపార్ట్మెంటు వాళ్ళు చేయలేని పని వీళ్ళు సింపుల్గా 3 నెలలు తగ్గించేస్తారు న్యూట్రిషన్తో. వాళ్ళు న్యూట్రిషన్ అడ్వైజ్ ఇస్తారు, వాళ్ళ ఆధ్వర్యంలో అన్నీ చూస్తారు. ఒక డాక్టర్ ఆధ్వర్యంలో జరిగితే మంచిదే కదా. వాళ్ళు తగ్గిస్తారు, డబ్బులు తీసుకుంటారు, దాని తగినట్టు ఏమైంది ఫ్యూచర్ వాళ్ళది అవుతుంది, కానీ వీళ్ళదట్టు అవుతుంది. భవిష్యత్తులో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ వస్తుంది. భవిష్యత్తులో అసలు చల్లవు. ఒకప్పుడు టీవీలు పోయి తర్వాత సినిమాల తర్వాత ఇప్పుడు ఓటీటీ ఎలా వచ్చి ఆ తర్వాత ఎలా మారిపోతుందో ఇవి కూడా మారిపోతాయి. ఇంటిగ్రేటెడ్ భవిష్యత్తు వచ్చి తీరుతుంది. ఆ ఇంటిగ్రేటెడ్ వచ్చినప్పుడు ఎంబీబీఎస్ ఎంత వాల్యూ ఉంటుందో హోమియో వాళ్ళకి అంత వాల్యూ ఉంటుంది, ఎవరి విభాగంలో వాళ్ళకి ఆ స్పెషలైజేషన్లో అంత విభాగం ఉంటుంది. ఇప్పుడు కర్మ అంతా ఒకటే సెటిల్ అవుతుంది. మీరు డిసప్పాయింట్ అవసరం పర్లేదు. న్యాచురోపతికి కానీ ఆయుర్వేదిక్లోకి కానీ వీళ్ళు కూడా ఈక్వల్ టు ఎంబీబీఎస్, మోర్ దాన్ ఎంబీబీఎస్, తక్కువ ఇన్వెస్ట్మెంట్లో తక్కువ శ్రమతో బయటకు వచ్చేస్తారు. అటు కూడా ఆలోచించండి. వ్యక్తిగతంగా నా అడ్వైస్. చేయగలిగిన వాళ్ళు చేసుకోండి, మంచిదే. చేయలేని వాళ్ళు ఇది ఈ టైం.